నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శుక్రవారం రాత్రి రూరల్ మండలంలో ఉప్పరగూడెం, కొత్తూరు, ఆరగొండలు గ్రామాలలో నూతన భవనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఇరవై 28వ తేదీ నిర్వహించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల తొలి ఎన్నికల సభ చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా జన సమీకరణ చేయాలని నిర్ణయం. తెలుగుదేశం, జనసేన నాయకుల ఉమ్మడి సమావేశం. బ్రహ్మకుమారీస్ అదనపు అంతస్తు ప్రారంభం. శివ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతగూడ తాతాజీ. శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభ నిర్వహించిన బీజేపీ నాయకత్వం. విద్యార్థుల, అధ్యాపకుల పరిశోధన కృషికి పబ్లికేషన్లే కొలమానం. ఐఐటి కళాశాల ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చిట్టిబాబు. శుక్రవారం రాత్రి తాడేపూడెం రూరల్ మండలం ఉప్పరగూడెం, కొత్తూరు, ఆరగొండలు గ్రామాలలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. ఆయా గ్రామాలలో మంత్రికి గ్రామ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం, బ్రహ్మరథం పట్టారు. ఉప్పరగూడెంలో వైఎస్ఆర్ ఆరోగ్య క్లినిక్ భవనాన్ని, కొత్తూరు, ఆరగొండలు గ్రామాల్లో సొసైటీ నూతన భవనాలను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభోత్సవం చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, ఎంపీపీ శేషలత, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మండల పార్టీ ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు, విజయవాడ కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్ చనా జనార్దన్ రావు, రూరల్ మండల వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిలో రోడ్డు మనం డెవలప్ మన డిప్యూటీ సీఎం గారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు లేటు మండలంలో కొట్టేసి దీనికి ఒక గ్రామానికి అవసరమైన సౌకర్యాన్ని కలెక్ట్ చేసుకోవడానికి సొసైటీ నిధుల నుంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒక గోడౌన్, ఏదైనా ఎరువులు కానీ ఇతర మనం పొరుగు మందులు కానీ పెట్టుకోవడానికి ఒక గోడౌన్ ఫెసిలిటీ కానీ, అలాగే మధ్య తరగతి నుంచి సామాన్య కుటుంబీకులందరూ కూడా వివాహం చేసుకోవాలంటే బయటికి అనకుండా మనకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ వివాహం చేసుకునే మంచి ఒక ఏర్పాటు కళ్యాణ మండపం. ఇంకా సొసైటీ పరంగా ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకుంటుందో, ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత మరి ఎరువుల సరఫరా దగ్గర నుంచి, పురుగు మందుల సరఫరా దగ్గర నుంచి, విత్తనాలు సప్లై చేసే దగ్గర నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సైంటిఫిక్గా శాస్త్రజ్ఞుల సూచనలు, సలహాలు ఇవ్వడం దగ్గర నుంచి పండిన పంటని మళ్ళీ మనం అమ్ముకునే వరకు కూడా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, ఇటు ఆర్బీటీ ద్వారా అమ్మకుండా, మన సొసైటీ ద్వారా అమ్మకుండా, మిల్లర్కి అన్నది ఏ మిల్లికి వెళ్తుందో ఎవరికి తెలియకుండా మనకు ఒక వ్యవస్థని, దళారీ వ్యవస్థ సమూలంగా నిర్మూలించి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరించే విషయంలో కనీసం లోడింగ్ ఛార్జీ కూడా
రైతు మీద పెట్టకుండా, ట్రాన్స్పోర్టేషన్ రైతు మీద పెట్టకుండా, కమిషన్ రూపంలో రైతు మీద పెట్టకుండా, మిల్లర్లు చెప్పే సాగులకి రైతు జవాబాదారి కాకుండా, ఏదైతే మన రైతు భరోసా కేంద్రంలో కానీ లేకపోతే మన సొసైటీలో కానీ మాయిశ్చర్ టెస్ట్ ఇక్కడ మనం చేసిన తర్వాత, ఇక్కడ సర్టిఫై చేసిన తర్వాత అదే మాయిశ్చర్ని అక్కడ మిల్లర్ అంగీకరించి దింపుకునేలాగా ఒక ప్రభుత్వం ఒక సమర్థవంతమైన పారదర్శకమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం. దీని ద్వారా రైతుకి ఎంత మేలు జరిగిందన్నది మనం ఆలోచించాలి. ఇవాళ గతంలో పంటకు చేతికొచ్చేటప్పటికి కొంతమంది రైతులు మన పౌర్ణిక వ్యవసాయంలో చాలా అందరికంటే ముందు మనం ఆగుబడి పోసేసి మరి ఊర్పులు చేసి మనకి కింద నెలలో మొదటి కోట మందు చేసేటప్పటికి మనకి కోతలు వచ్చేసే పరిస్థితి. అటువంటి సమయంలో ఏంటంటే ఒక సమయంలో దానికి కలిసి వచ్చిన ఆ టైంకి కనుక ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే బస్తాకి 2 సంతలు తగ్గించి కొనేసుకుందామని మిల్లర్లు ఆశపడే సందర్భాలు ఉండేవి కదా. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా కూడా సొసైటీ ద్వారా మరి పంట రుణాలు ఇప్పించి మరి ₹1,00,000 అయితే మనం 0 వడ్డీకి ఇప్పించి మరి కౌలు రైతులకు కూడా రుణాలు ఇప్పించి ఆ ఎల్టీటీ కార్లు ఇచ్చిన తర్వాత వాడికి రుణాలు ఇచ్చే దాంట్లో కానీ గ్రూపులు చేసే దాంట్లో కానీ కూడా శ్రద్ధ తీసుకుని మరి కౌలుదారులకు కూడా న్యాయం చెప్పే విధంగా, ఏదైనా అవాంతరం వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా, మరి ఏదైనా పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ₹1 కట్టకపోయినా సరే పూర్తి ఇన్సూరెన్స్ రూపంలో రైతులు ఆదుకునే విధంగా, ఏ పరిస్థితుల్లోనూ రైతు నష్టపోకూడదు, రైతు కష్టం ఎప్పుడు కూడా రైతు కష్టాన్ని మనం ఎప్పుడు రుణం ఉంచుకోకూడదు, రైతు ఏ రకంగా కూడా నష్టం బాధ పడకూడదు అన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతుని నిలబెట్టేది దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విధానాన్ని మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఒక పక్కన 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం రైతు పట్ల వాళ్ళ ప్రవర్తించిన తీరు చూశారు. రైతు రుణాలని రద్దు చేసేస్తామని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులు ఏ రకంగా మోసం చేశారో చూశారు. సొసైటీ అనేది పురాతనంగా సొసైటీలు చూస్తే 1922 నుంచి కూడా స్టార్ట్ అయిందని అనుకుంటున్నారు. ఈ సొసైటీలో సన్న చిన్నకారు రైతులు వారికి లోన్ ఇవ్వడానికి ఈ యొక్క సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క సొసైటీ పరిధిలో 5 గ్రామాలు 6 గ్రామాలు ఉంటాం. ఆ గ్రామ పరిధిలోనే రైతులందరికీ కూడా విసులుబాటుగా రుణాన్ని పొందేటటువంటి మంచి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా కాకుండా రాను కూడా ఈ యొక్క పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ అన్నింటినీ కూడా గవర్నమెంట్ కొంత సబ్సిడీని కూడా రైతులకు ఇవ్వడానికి కూడా ఈ యొక్క సొసైటీలు దోహదం. ఇదే కాకోకుండా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మనకి ఇచ్చినటువంటి లేదంటే వీటి మీద ఈ మనకి మనం తీసుకునే లోన్ల మీద కొట్టేటువంటి డివిడెంట్ కానీ ఇవన్నింటిని కూడా అన్నింటిని కొన్ని జాగ్రత్తగా మళ్ళీ ఇదే రైతులకి ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నెల 28వ తేదీన ప్రతిపాడులో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పాల్గొనే ఉమ్మడి మొదటి బహిరంగ సభను చారిత్రాత్మకంగా సభగా నిలిచిపోయేలా నిర్వహించాలని తెలుగుదేశం జనసేన నాయకులు తీర్మానించారు. స్థానిక మారిశెట్టి ఫంక్షన్ హాల్లో శనివారం మధ్యాహ్నం ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం జనసేన నాయకుల ఉమ్మడి సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగింది. టీడీపీ జోన్ 2 ఇన్ఛార్జి మందలపు రవి, పాలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు, గూడెం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, మాజీ మంత్రులు కొల్లి రవీంద్ర, కేఎస్ జవహర్, ఎమ్మెల్సీ ఎంఈ సత్యనారాయణరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, తాడేపురం ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందర దుర్గేష్, ఉంగుటూరు ఇన్ఛార్జి పసుమాట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. లక్షల మందితో సభ నిర్వహించాలని వేదిక ఇన్ఛార్జి
కమిటీగా 12 మందితో తెలుగుదేశం జనసేన నాయకులు ఉండేలా సమావేశం నిర్వహించింది. తెలుగుదేశం జనసేన కలిసి జన సమీకరణ చెయ్యాలి. ఎవరు తీసుకొచ్చినా 2 జెండాలు పెట్టుకొని రావాలి. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలయికే రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి కలయిక, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది. కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి కూడా తెలుగుదేశం నుంచి ఒక 6గురిని, జనసేన నుంచి ఒక 6గురిని కూడా సమన్వయం కావచ్చు, సమీకరణ కావచ్చు, అన్ని రకాలుగా ఏర్పాట్లకి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. కాబట్టి దీనికి ఇన్ఛార్జీలు అందరూ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అభ్యర్థులు, ముఖ్య నాయకులు అందరూ బాధ్యత తీసుకొని దీన్ని విజయవంతం చేయాలి. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత జరగబోయేటువంటి సభ ఇదే ఎన్నికల శంఖారావం. కాబట్టి దీనికి 3 జిల్లాలు, తూర్పు, పశ్చిమ, కృష్ణ, ఈ 3 జిల్లాలే టార్గెట్ పెట్టడం కూడా జరిగింది. మిగతా వాటి నుంచి ముఖ్య నాయకులు అందరూ వస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా సీరియస్గా తీసుకొని ఎన్నికల శంఖారావం తొలి బహిరంగ సభ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇది ఒక చరిత్రలో ఉండిపోయేటువంటి సభ. ఈ సభ, ఈ ఎన్నికల శంఖారావం తోటి వైసీపీలో అభ్యర్థులు పోటీ చేయాలన్నా భయపడే పరిస్థితి రావాలి. సెలక్షన్ చేసిన వాళ్ళ అభ్యర్థులు కూడా జారుకునేటువంటి పరిస్థితి కూడా రావాలి. అటువంటి సభను మనం నిర్వహించబోతున్నామని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ నెల 28వ తారీఖు ఫిబ్రవరి ప్రత్తిపాడు గ్రామంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ, ఇరు పార్టీల కలయికతోటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ సభ నిర్వహించబోతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జనసేన పార్టీ నుంచి చేస్తూ దీనికి ఒక 12 మందిని కమిటీ వేయడం జరిగింది. మరి ఇరు పార్టీలకి కూడా ఎంతో అనుభవం ఉంది సభలో చేయడం. ఒక మహానాడు చేయడం కానీ, ఒక జనసేన ఆవిర్భావ దినోత్సవం చేయడం కానీ, ఇవి కాకుండా చాలా సభలు మన పార్టీలు నిర్వహించాం. విడివిడిగా చూస్తేనే జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత కంగారు పడుతూ ఉండేవాడు. మరి ఇప్పుడు 2 కలిసి చేసే సభ ఎలా ఉండాలి అనేది మనందరూ కూడా నిర్ణయించే పరిస్థితి. ఈ సభ ముఖ్య ఉద్దేశం కూడా చాలా సబ్ కమిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు నాది అనుకోవాలి. ఈ సభ ఎవరో ఉన్నారు, నేను కమిటీలో లేను కదా అని కాదు. ఒక నిర్ణయాత్మక డెసిషన్స్ తీసుకోవడానికి కమిటీస్ ఉంటాయి తప్ప ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఎందుకంటే మన ఎన్నికల శంఖారావం ఇరు పార్టీలు కలిసి, అలాగే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ 2 పార్టీలు ఇన్ఛార్జీలు కోఆర్డినేట్ చేసుకుని మనం ఎలా వెళ్ళాలి, వచ్చే వారికి మన వసతి ఎలా కల్పించాలనే దాని మీద కూడా శ్రద్ధ వహించాలి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్రెస్ట్ని తెలియజేస్తే మరింత బాధ్యత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఎక్కువ జనం రావడం కంటే తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక 50,000 నుంచి 70,000 జనాన్ని తీసుకొచ్చేలాగా మొబైలైజ్ చేయడం ఉద్దేశం. ఇది 2 పార్టీలు కూడా గౌరవం. ఎందుకంటే ఇది ఒక పార్టీ ఇది కాదు, 2 పార్టీలు కలిసి చేసేది సభ. కాబట్టి మరి ఖచ్చితంగా ఎక్కువ పాత్రని మనం పోషించాలని ప్రతి కార్యకర్త ఇదే గెలుపు ఓటములు ఒక నాందిగా పరిగణిస్తారు. అందరూ కూడా ఎక్కడైతే మనం వీక్ అవుతామో అక్కడే మనం కొడతాం చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ముందు మనం పెద్దల పాత్ర పోషించాలని చెప్పి మన కార్యకర్తలందరికీ ముందుగా తెలియజేసుకుంటూ, మరి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, ఇటు తెలుగుదేశం ఇటు జనసేన ఇన్ఛార్జీలు అందరూ కూడా దగ్గరున్న ప్రాంతాల నుంచి ఎక్కువ జనం వస్తారు, దూరం నుంచి ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ జనం వస్తారు. ఈరోజు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బస్సులు కూడా ఎవరు ఇవ్వనివ్వట్లేదు. మరి మా ఊర్లో అయితే ఆటోల మీద, మోటార్ సైకిల్ మీద ఎక్కువ గ్యాదర్ చేయగలరు. కాబట్టి మరి మిగతా కాల్చిన ఇన్ఛార్జీలకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు కూడా కారులో కానీ మోటార్ సైకిల్ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ సభ ఇది ఎక్కడితో ఇలా ఆడకూడదు. ఇంకెంతకన్నా పెద్ద సభలు జరుపుకునే విధంగా, గుడాన్ని మించిన సభని వేరే చోట జరిపే విధంగా మనం అలాంటి మోటివేషన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ ఎన్నికల సమయం రానే వచ్చింది. మరి ఈరోజు సీట్లు కూడా కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇంకా మరింత ఉత్సాహంగా మన అందరూ కూడా మన సత్తాన్ని ఆ కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ అయిన విధంగా మేమైనా మీరైనా ఎవరైనా
మనం నిలబడిన చోట ఇద్దరు ఉంటారు అక్కడ. తెలుగుదేశం ఉన్న జనసేన ఉన్న చోట తెలుగుదేశం ఉంటుంది, తెలుగుదేశం ఉన్న చోట జనసేన కార్యకర్తలు ఉంటారు. ఒకరికొకరు మ్యూచువల్గా మాట్లాడుకుని మరి ఇక్కడ గెలుపుకి ఈ యొక్క మన ర్యాలీలు కానీ మన యొక్క జన సమీకరణ కానీ అయ్యో ఇంతమంది జనాన్ని ఈ ఊరికి తీసుకెళ్తున్నారనే విధంగా ఉంటే అదే ఎలక్షన్ కబడిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ సభ డెఫినెట్గా సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ విధంగా అందరూ కలిసి పనిచేద్దాం. ఇంకా జనసేన టీడీపీ అంటే ఇంకా జనసేన టీడీపీ ఒకటే పార్టీగా మనం కలిసి పనిచేయాలని నా ఉద్దేశం. దాంట్లో వేరే ఏ రకంగా నేను ఎప్పుడు వ్యతిరేకంగా లేదు. ఖచ్చితంగా మనం కలిసి జనసేన వేరు, టీడీపీ వేరు కాదు, మనందరం ఒకటే అనే విధంగా మన జిల్లాలో కాదు స్టేట్లో ఆ రకమైన వాతావరణం వస్తే ఖచ్చితంగా ఓట్ డైవర్షన్ జరుగుతుంది తప్ప వాళ్ళు ఆ పార్టీ ఏ పార్టీ అన్నంతసేపు ఈ డిఫరెన్స్ అంటే ఎప్పుడు ఉండే ఖచ్చితంగా ఉంటాయి. అది లేకుండా చేయవలసిన బాధ్యతని ముందుగా మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. 28వ తారీఖు తాడేపల్లిగూడెంలో మరి రాష్ట్రంలోనే ఎప్పుడూ జరగనటువంటి సభను ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మరి ఇంతకుముందే చెప్పారు, కమిటీలు వేశారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి ఈ 4 రోజులు కష్టపడి మరి ఏదైతే మనం ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి ప్రజలందరినీ కూడా ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి మరి మన నాయకులు ఈ తాడేపల్లిగూడెంలో ఇటువంటి బహిరంగ సభ జరిగిందని చెప్పి రాష్ట్రం అంతా చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మరి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలన అంతమొందించడానికే మరి ఈ పొత్తు జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రానున్న రోజుల్లో మరి కేంద్రంలో ఉన్న పార్టీ కూడా మనతో కలుస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా మనం ముందుకెళ్తున్నాం. మరి వేళ ఏదైతే మనం ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్లకుండా ఉంటే 150 సీట్లు పైనే ఈ పొత్తు ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకుని ఆ ఇబ్బందులు ఏదైనా ఉంటే మాతో చెప్పుకుని జనాన్ని తీసుకురావడంలో మన తాడేపల్లిగూడెం ముందు ఉండాలని. ఎందుకంటే మనం హోస్ట్ కాబట్టి ఖచ్చితంగా మన నుంచి ఎక్కువ ప్రజలను తీసుకురావడానికి మరి ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలు ఆశిస్తారు. మన తాడేపల్లిగూడెం మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి సారథ్యంలో జరిగేటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని ముందుగా మనం ఏర్పాటు చేసుకోవడం మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో మేము కూడా ఇంటి దగ్గర మరి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సభ మరి సమీకరణ కానీ అన్ని విషయాలను కూడా సీరియస్గా తీసుకుని సక్సెస్ చేయాలి. ఎందుకంటే 28వ తారీఖు మరి ఆ రోజు పెద్ద పెద్ద ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు ముహూర్తాలు అవి. అంచేత వాటిని కూడా అధిగమించాలని అంటే మన నియోజకవర్గ స్థాయి నుంచి కింద గ్రామ స్థాయి వరకు కూడా మనం ప్రెస్టీజియస్గా తీసుకుని, అంటే ఆ రోజు పెళ్ళిళ్ళున్నా లేకపోతే గృహప్రవేశాలున్నా ఎంత ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టుకుని వాటికంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేటువంటి మరి ఇక సభను విజయవంతం చేయడం మీద మనం దృష్టి పెట్టాలి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల బ్రహ్మకుమారిస్ రాజయోగ శిక్షణా కేంద్రం వారి ఆధ్వర్యంలో శివ జయంతి మహోత్సవాల్లో భాగంగా శనివారం విశ్వశాంతి యాత్ర నిర్వహించారు.
అనంతరం సేవా కేంద్ర 40వ వార్షికోత్సవ వేడుకలో 2వ అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, విశిష్ట అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ హాజరయ్యారు. బీకే సనిత, బీకే శాంతి, బీకే రమాదేవి, బీకే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ మానవ జీవన శైలిని మార్చడానికి ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారతదేశంలో అవతరించి ఉద్యోగులు ఒక్కటే సర్వ సమస్యలకు అభినందనలు. ప్రేమ ఆప్యాయత ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం వారి 40వ వార్షికోత్సవం సందర్భంగా ఇదంతా కూడా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో ఇదంతా కూడా వ్యాపారం చేసుకునేటటువంటి ప్రాంతాలు. ఎక్కువ టెన్షన్స్తో, ఎక్కువ మానసిక ఒక ఆందోళనతో ఉన్నటువంటి జీవించేటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయం ద్వారా అంటే మనిషి యొక్క పరిపక్వత మారే విధంగా, మనిషి యొక్క జీవన శైలిని మార్చే విధంగా ఈ విశ్వవిద్యాలయం అంటే మనం ఒక స్టూడెంట్ని తన భవిష్యత్తు ఏ రకంగా మార్చుకోవాలనేది విశ్వవిద్యాలయం నిర్ణయిస్తే, అలాగే ఒక మెడికల్ స్టూడెంట్ని తన భవిష్యత్తుని ఎలా మార్చుకోవాలనేది ఆ విశ్వవిద్యాలయం సూచిస్తే, ఇవాళ ఒక మనిషి యొక్క ఒక ఆదరణ కోల్పోయి ఒక మనిషి మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు తనకి ఏ రకమైనటువంటి అవసరం ఉంది, తనకి ఏ రకమైనటువంటి ఆందోళన నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ తన జనజీవన స్రవంతిలో సంతోషంగా తన భార్య బిడ్డలతో కుటుంబాలతో ఉండే విధంగా ఈ విశ్వవిద్యాలయం ఇక్కడ ఈ ప్రాంత వాసులకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత ఉపయోగపడుతోందంటే ఈ కార్యక్రమానికి నేను రావడం అంటే ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావించి ఇది ఏదైతే ఈ కార్యక్రమాలు మీరు అందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఇందాక పెద్దలు అక్కయ్య గారు మాట్లాడుతూ మీ జీవితంలో ఏదైనా ఇప్పుడు కాశీలో వదిలేసినట్టు ఎక్కడ వదులుకోండి, లేదా ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్వేగం కానీ, లేకపోతే మనసులో ఉన్నటువంటి ఆందోళన కానీ, లేకపోతే మనకున్నటువంటి మానసిక ఒత్తిళ్ళకి కానీ మనం ఏం చేయాలో తెలియంది. అంటే ఇది విశ్వవిద్యాలయం అనే కన్నా కూడా ఇది ఒక మెడికల్గా ఒక విశ్వవిద్యాలయం మనందరికి. ఎందుకనంటే మనం ఆందోళన చెందుతున్నప్పుడు మెడికేషన్ ద్వారాగా మనకి ఒక షుగర్ కంట్రోల్ తగ్గించడం, అలాగే ఒక బీపీని తగ్గించడం, అలాగే మనకి ఇవాళ కోవిడ్ వచ్చిన సమయంలో ఇక్కడ ఈ రోజుల్లో హార్ట్ అటాక్లు, హార్ట్ అరెస్టులు అవుతున్న సమయంలో మనకు మానసిక ఒత్తిడికి గురవకుండా మనం ప్రశాంతమైనటువంటి జీవనాధారం కలిగించే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించినందుకు మీరందరికీ పేరు పేరున మరొకసారి సరస్వతి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయ సమాజానికి నా అవసరం ఎప్పుడున్నా, నా సహాయ సహకారాలు ఎప్పుడు కావాలన్నా మీరు ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. నా సహాయ సహకారాలు భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం మీకు ఆ సహకారం అందిస్తానని తెలియజేసుకుంటాను. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క 40 సంవత్సరముల యొక్క అంటే 40 సంవత్సరాల మహోత్సవం జరుగుతూ ఉంది, యానివర్సరీ. అలాగే నూతన భవనాన్ని 2nd ఫ్లోర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని యొక్క ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా శివ జయంతి, శివరాత్రి యొక్క మహోత్సవం కూడా ఈరోజు దాన్ని కూడా పురస్కరించుకొని కార్యక్రమం చేయటం జరుగుతుంది. మన యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సుఖము, శాంతి, సంతోషాలను ఆశిస్తూ ఈరోజు శాంతి యాత్రను కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు కార్యక్రమం స్థానిక బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి భక్తులు మరియు ప్రజలు అందరూ కూడా విచ్చేసేసి ఈ యొక్క ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక శ్రీకృష్ణరావరాయ కాపు కళ్యాణ మండపంలో శనివారం స్థానిక 13, 14, 15, 16, 17, 18 వార్డులకు సంబంధించిన వికసిత భారత సంకల్ప యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.
కార్యక్రమంలో కోట రాంబాబు, రామగాని సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, పాటే నాగేశ్వరరావు, వి నారాయణ, సాయి, బెనర్జీ, రామకృష్ణ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారికి 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చే కార్యక్రమం. ఇటువంటి పథకాలు ఎన్నో పథకాలు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని విధంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా భారత ప్రభుత్వాలు ప్రజలకు ఏ రకంగా దేశవ్యాప్తంగా సహకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కాకుండా చేస్తుందో తెలియజేసే విధంగా ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర పెడితే ఈ పథకాలన్నింటికి స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితమైన పరిపాలన చేస్తూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఈరోజు ఏదైనా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందంటే భారత ప్రభుత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సంకల్ప యాత్రలో ఆయన ఇచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి రైల్వేలో కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ, విద్యాలయాలు కానీ, అలాగే ఆరోగ్య ఆఫీసులు కానీ, ఇలా పిఎస్ఎల్ కానీ, ఇలా సచివాలయాల డబ్బు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిందని తెలియజేస్తాక ఏర్పడిన సభలో లబ్ధిదారులు అతి తక్కువ మంది, ఒక వంతు లబ్ధిదారులు ఉంటే 10 వంతులు వాలంటీర్ గారు కూర్చొని చాలా దురదృష్టకరమైన విషయం. దీని మీద కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో తెలియజేస్తారు. ఎందుకంటే 14, 13, 15, 16, 17, 18 ఈ వార్డులన్నింటిలో కూడా స్లమ్స్ ఉన్నాయి, ఎస్టీ ఎస్సీ ఏరియాలు ఉన్నాయి. ఈ అందరూ కూడా మరి ఇదంతా కూడా లబ్ధికి అవసరం ఉన్న ఈ పథకాలకు అవసరం ఉన్న వ్యక్తులు. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ దేశంలో ఎక్కడైనా కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు వాడుకోవచ్చు. ఇవాళ మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉందంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రమే. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 5 లక్షల వరకు కూడా మీ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్టే. అటువంటి అద్భుతమైనటువంటి స్కీము. అలాగే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, కోవిడ్ టైంలో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నటువంటి రేషన్, 1 నేషన్ 1 రేషన్ మరి కార్యక్రమాన్ని ఇవాటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా. అలాగే పిఎం ఆవాస్ యోజన కింద 1,80,000 కేంద్రం నుంచి మనం ప్రతి గృహదారుడికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఉజ్వల యోజన, విశ్వకర్మ యోజన, అలాగే రైతులకి నానో ఫెర్టిలైజర్స్ ఇది కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. పిఎం పోషణ అభియాన్ గర్భవతికి మహిళలకు గర్భం దారి నుంచి కాల్చి డెలివరీ అయ్యే వరకు కూడా వారికి కావాల్సిన పోషణ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు గమనించాలి. విద్యార్థుల ఆచార్యుల పరిశోధన కృషికి పబ్లికేషన్స్ కొలమానమని కాంచీపురానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చిట్టిబాబు పేర్కొన్నారు. ఏపీ నిట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నాణ్యమైన, సమర్థవంతమైన పరిశోధనా పత్రాలను పేరెనికగన్న అంతర్జాతీయ జర్నల్స్లో ఏ విధంగా ప్రచురించాలి అనే అంశంపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి రమేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ చిట్టిబాబులను జ్ఞాపిక శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో 45 మంది పిహెచ్డి విద్యార్థులు పాల్గొన్నారు. Between the paper submission and the decision process, how the paper, your submitted paper is going to be handled by a different persons in terms of editorial office or the managing editor or the subject editor or associate editor or editor in chief, right? So who are all the persons involved in the level to taking the decision of the paper? You may not be knowing, you may feel that the decision is taken by editor in chief in associated with the associate editor. That is what you have an idea. Maybe the reviewer comments are playing a very pivotal role in taking the decision. That is what you assume that you used to submit the paper, right? But not only the decision is being taken by the reviewers or the associate editor or editor chief. That is not only the provisional decision, but still it is many behind the scene. There are many. So this all I wanted to reveal that. That is what the title I would make that the peer-reviewed model and publication process in Scopus or ECA journals, right? You call someone from IIT or even NIT like Dr. Sandeep, they deliver talk on quality paper writing. They know how to write an article and just follow the author's guideline. You could draft a paper, you can submit it to any of the journal, the paper get accepted, but many times it get rejected as well.
The novelty of the paper doesn't mean that the paper will eventual acceptance. It may lead to rejection as well. Why? Second things, you do not know, you committed a mistake on the paper that you may not be knowing. Maybe you do not know, maybe your supervisor do not know. Just you believe in that, you submit the paper get rejected. Right. The rejection also a very number of cases. It doesn't mean that the paper get rejected after kind of the decision as it is handled by the reviewers in 4 months' time. You know, there are different types of cases. Okay, that and it is going to be discussed. Of course, it may require minimum of 3 hours to discuss completely the skeleton of the journal publications and the peer reviewed model. But as the time is quite, I may try to shorten it one more time, and please be interactive, and we will try to make it quite fast. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. మండలంలోని వెంకట్రావుపాలెం నుండి నవాపాలెం కొమ్మగూడెం మీదుగా త్యాజంపూడి వరకు 15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి పట్టించుకొని ఈ రోడ్డుకు మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము ఇచ్చిన 2 నుంచి మీరే ఉంటారు చేశారు, కొంత వర్క్ చేశారు. కాశీ గారు మీరు కొట్టేసుకుంటున్నారంట ఫోటో. ఎర్రకాలువకి సంబంధించి ఒక 100 ఏళ్ల కళ. నేను గతంలో శాసనసభ్యుడిగా చేసినప్పుడు అప్పరపేట గ్రామంలో ఒక సభ పెట్టాం. ఆ సభలో ఒక 90 సంవత్సరాల వృద్ధుడు వచ్చి, నిన్ను మేమంతా గుర్తుపెట్టుకోవాలి, ఒక 80-90 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ నుంచి, నాకు 95 ఏళ్ళు, నా చిన్నతనం నుంచి మా పెద్దోళ్ళు కూడా చెప్పుకునేవారు, ఎవరైనా నాయకుడు అంటూ వచ్చి
ఈ ఎర్రకాల మీద ఒక బ్రిడ్జి కడితే మన పశువులకి, మన అవతల పొలాలకి, మన ఏదైనా వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పట్టుదలగా నువ్వు సాధించావంటే నీకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం బాబు. నీ పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటుందని ఆశీర్వదించింది. అది ఒక్క అప్పారాపేటలో మనం ఒక బ్రిడ్జ్ కడితే ఆ పెద్ద ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క ఆశీర్వాదం. రాజశేఖర రెడ్డి గారు 2007వ సంవత్సరం వచ్చిన తుఫాన్లో ఆయన వస్తే 150 కోట్లు మనకి ఎర్రకాలం మోడర్నైజేషన్కి, ల్యాండ్ ఎక్విషన్కి అన్నీ ఇచ్చాడు. మహానుభావుడు. సమస్య వచ్చిందంటే అది చెప్తే వెంటనే అర్థం చేసుకుని ఆ పని ఎలా చేయించాలో చేయించావు. ఆయన చరిత్రలో ఎందుకు నిలిచిపోయాడు? ఇవాళ ఇందాక ఎన్టీ రామారావు గురించి చెప్తున్నాడు పాప, ఆవేశం తట్టుకోలేక. నిజమే, ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి అప్లాండ్లో ఉన్న పరిస్థితి ఏంటి? హార్స్ పవర్కి కనీసం 50 రూపాయలకి హార్స్ పవర్ ఇస్తానని ఆయన చెప్తే ఆయన 8 నెలలు కూడా ఆయన ఉంచకుండా మళ్ళీ 550 రూపాయలు హార్స్ పవర్ చేసి మరి దుర్మార్గంగా రైతులందరినీ ఇబ్బంది పెట్టాడు. 7 గంటల కరెంట్ అన్నది 2 గంటలు 3 గంటలు కూడా ఇవ్వకుండా నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2004 నాటికి ఇక్కడ అప్లాండ్లో ఉన్న భూములు ఖరీదంతా 1,20,000 అంటే కొనేవాళ్ళు అమ్మేవాడే. కానీ మరి ఇవాళ ఒక్కసారి 2004లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి పాదం పెట్టాడు. 1,00,000 రూపాయల మూలం 6 కోటి అయ్యింది. ఎన్టీ రామారావుని నిలబడిచ్చారు వీళ్ళు. ఎన్టీ రామారావు ఎందుకు చనిపోయాడు? ఇంకో 10 ఏళ్ళు బతుకుతుడు. దుర్మార్గంగా కాలుట్టుకు లాగేసి దానికి ఏదో పోతం చూపించి ఈ దుర్మార్గుడి కోసం వీళ్ళందరూ ఈ దుర్మార్గంగా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, నిష్కలమంగా ఉండాలి. మనం ఇంత ఇలా తిరగలుగుతుంటే ప్రశాంతంగా ఉంటే మన సంతోషం, ప్రజల సమస్యలు తీర్చగలుగుతున్నాం, ప్రజలకి న్యాయం చేయగలుగుతున్నాం అనుకోబట్టే తిరగలుగుతున్నాం. ఇవాళ చంద్రబాబు అన్న వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదా చంద్రబాబు నాయుడికి? చంద్రబాబు నాయుడు ఉద్దేశంలో చంద్రబాబు నాయుడికి నిలబడటానికి ఓపిక లేదు. కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ తీసుకుని ఏదో గుద్దుగుచ్చుదామని చూస్తున్నాడు. వాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానన్నావు. దమ్ముంటే నా 5 ఏళ్ళ పరిపాలన చూసి నాకు ఓటేండి అని చెప్పండి. మేము చెప్తాం, ఈ 5 ఏళ్ళ పరిపాలన చూసి పరిపాలన నచ్చితే, మా పరిపాలనలో మీ ఇంటి ప్రతి ఇంటికి న్యాయం జరిగితే, ప్రతి ఇంటికి పథకాలు అందితే మాకు ఓటేండి అని అడుగుతాను నేను. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఇది. ఎందుకనంటే నిధులు తీసుకురావాలంటే దానికి ఆలోచన కావాలి. చేత కాకుండా మాటలు మాట్లాడితే అయ్యవ్వో. ఇవాళ నవాబ్పాలెం నుంచి త్యాజంపూడి వరకు ఒక నూతన రోడ్డు నిర్మాణం చేస్తాను. మనం ఇవాళ కొమ్ముగూడెం నుంచి వీరంపాలెం వరకు తీసుకెళ్లే రోడ్డు ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి సంపద సృష్టిస్తున్నాం. మనం ఇవాళ అక్కడ ఉన్న పొలం ఎకరానికి 20 లక్షల రూపాయలు పెరుగుద్ది. 12 కిలోమీటర్లు 240 మీటర్లు పిఎంజిఎస్వై ద్వారా 14,95,00,000 అంటే 15 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. అలాగే 8,95,00,000తోటి ఎర్రకాల మీద ఒక నూతన బ్రిడ్జి, డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తాడేపూడెం నియోజకవర్గం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఎన్నికల శంఖారావం పూరించడానికి తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు. ప్రతిపాడులో జరిగే మహాసభ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక ఎంయూఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాత్రి సమావేశం జరిగింది. జిల్లాలోని నియోజకవర్గాల తెలుగుదేశం ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి జన సమీకరణ గురించి చర్చించారు. తెలుగుదేశం జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి, గూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, తణుకు ఇన్ఛార్జి ఆర్మిల్లి రాధాకృష్ణ, ఉండి ఇన్ఛార్జి ఎమ్మెల్యే రామరాజు, నర్సాపురం ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, స్థానిక నాయకులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పసులాచితం, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, పరిమిరావు కుమార్, గంధం సతీష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పొసలకొండ, ఎర్రబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున మనం రాష్ట్రం చూస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఏ పరిస్థితుల్లో మన రాష్ట్రం ఎన్నో నష్టపోయినాం. అమరావతి లేని, ఆ రాజధాని లేని అమరావతిగా మన రాష్ట్రంగా, అలాగే పోలవరం కానీ, ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన నాయకులు చెప్పడం జరిగింది, నిరుద్యోగ సమస్య కానీ, అలాగే ఎన్నో రకాలుగా మరి మాట్లాడితే కేసులు పెట్టించుకునే విధంగా మన రాష్ట్రం భవిష్యత్తు తయారైంది. ఈ రోజున ఒక మంచి ఆలోచన చేసి
మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజున మరి తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్లో ఒక బహిరంగ సభ నిర్వహించడం అనేది ముఖ్యంగా అది పశ్చిమ గోదావరిలో జరుగుతుంది కాబట్టి అది మా అందరికీ కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రానికి రేపు పొద్దున్న రాబో 2 నెలల్లో జరిగే ఎలక్షన్కి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా దిశ నిర్దేశం విధంగా ఈ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఉంది. మనం అందరం కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీనికి రావడం జరుగుతుంది. జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకులందరూ కూడా ఇక్కడ ఈ బహిరంగ సభకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మనందరం కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మహనాడులో మనం చూసాం, ఒక మేనిఫెస్టో 6 పథకాలతో రావడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు మనం ప్రజల్లో ఉన్నాం. ప్రజల్లో చైతన్యం చేసే విధంగా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మళ్ళీ ఈ బహిరంగ సభ ద్వారా నాయకులు ఇద్దరు ఇచ్చే మెసేజ్ కానీ అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఉంటుందని అందరూ చెప్తున్నారు. అలాగే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఈ పశ్చిమ గోదావరి నుంచి జరిగే ఒక ఈ శంకారావానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించి స్వచ్ఛందంగా వచ్చి మరి మన విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ 28వ తారీఖు ఫిబ్రవరి 2 పార్టీల అధినాయకులు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒకే వేదిక మీదకి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాబోతున్నారు. దీనికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి జనసేన పార్టీ శ్రేణులకి వాళ్ళు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉమ్మడిగా కొన్ని ప్రకటనలు చేయబోతున్నారు. దానికన్నా ముందు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ జన సైనికులకి వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. కార్యకర్తలు, మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చాలా చోట్ల చాలా సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. ఇదే కావాలని కోరుకున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీకు తెలుసు 4.5 సంవత్సరాల విధ్వంసం, దానికి చరమాంకం రాబోయే 2 నెలలు. ఈ 2 నెలల్లో మనం గట్టిగా ప్రయత్నం చేయాలి, యుద్ధం చేయాలి. మనం సంసిద్ధంగా ఉన్నాము అనేది తెలుగు ప్రజలకు తెలియజేయాలి. దాని గురించే 2 పార్టీల అధినాయకులు ఈ వేదిక మీదకి వచ్చి దాని గురించే మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా ఎక్కడ ఎవరికి నష్టం కలగకుండా ప్రతి నాయకుడితో 2 పార్టీల వాళ్ళు మాట్లాడటానికి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అందుకని ఎవ్వరూ అధైర్యపడద్దు. తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ మ్యాండేట్తో గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది రాబోయే రోజుల్లో. దాని తర్వాత ప్రతి నాయకుడిని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారు. 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మన పత్తిపాడు నంద్యాల కృష్ణమూర్తి గారి ప్లేసే నిర్ణయం చేసుకుని ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన ఏకాభిప్రాయంతో ఆ సైటు తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలలో మరి మొదటి అంకంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా సమరశంకారావం పూరించడానికి గాను మరి పత్తిపాడు వేదికగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే ఈ శంకారావం పూరించడానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని మరి ఎన్నికల శంకారావంగా మీ అందరి సమక్షంలో మరి
మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, అలాగే ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిందో, అలాగే ఎన్నెన్నో దుశ్చర్యలతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా, అలాగే జనసేన నాయకుల్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని మరి సమరశంకారం పూరించి పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి అమరావతిని ఎలా విధ్వంసం చేశారో, అలాగే మనం సూపర్ 6 పేరిట 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఇంకా ఏదైనా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పిన కార్యక్రమాలు యాడ్ చేసుకుని అవి ప్రజల్లోకి తీసుకెళ్ళే విషయంలో మనందరినీ కూడా మరి సమావేశపరిచి మనందరికీ కూడా దిశ నిర్దేశించడానికి గాను రాష్ట్రంలోనే చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి శివరాత్రి నాడు ధరించే తలపాగా పట్టణంలోని టీచర్ వర్ధినేడు సోమశేఖర్ నివాసానికి శనివారం వచ్చింది. రామచంద్రాపురానికి చెందిన అందే పార్వతీశం ఈ తలపాగాను నేశాడు. మల్లికార్జునుడి తల మీద కెక్కే ఈ తలపాగాను చూసి భక్తితో ఆనందపరవస్తుతులయ్యారు. వర్ధినేడు సోమశేఖర్ కళ్యాణి దంపతులు, కుమార్తె నైనిక, టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, సుజాత దంపతులు, లింగంపల్లి గాంధీ సత్య దంపతులు, బీటీ మల్లేశ్వరరావు దంపతులు, దేవుడి మాస్టారు తదితరులు తలపాగాకు పూజలు చేశారు. అన్ని కలిపి అక్కడి నుంచి ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మాఘ పౌర్ణమి, దీన్ని మహామాఘి అంటారు. ఈరోజు మా ఇష్టదైవం అనేటువంటి శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి బాగా మా ఇంటికి రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. స్వామి యొక్క భాగాన్ని దర్శించుకుని వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. శ్రీశైలం పాగా రామచంద్రపురం నుంచి వచ్చింది. ఇక్కడ అందే పార్వతీశం గారు ఆయన వేసారు. ఆయన వేసి ఇస్తే నా పేరు బీటీ మల్లేశ్వరరావు. నేను ఇక్కడ ఊళ్ళో అందరికీ తీసుకొచ్చి చూపిస్తున్నాను. పాగా 360 మార్లు వేసారు ఆయన. పాగా వేయడానికి ఒక దగ్గర 4-5 నెలలు పట్టింది. ఈ పాగాన్ని తీసుకుని శ్రీశైలంలో మల్లేశ్వర స్వామికి ఇస్తారు. బాగా కట్టిన తర్వాత శివరాత్రి రోజుని కడతారు. కట్టిన తర్వాత ఒక చీరాల నుంచి ఒక ఆయన వస్తారండి.
మొట్టమొదటితో కడతాడు ఆయన. ఆ రోజు కరెంట్ తీసేస్తారు శ్రీశైలంలో. కట్టిన తర్వాత దర్శనం, బాగా దర్శనానికి కొన్ని లక్షల మంది ప్రత్యేకంగా బాగా దర్శనం అనేది స్పెషల్ అండి శ్రీశైలంలో. బాగా దర్శనానికి అందరూ వస్తారు, అలా దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుకోకుండా ఇచ్చేసాను నేను. చాలా సంతోషంగా ఉంది. మహాశివుడి అనుగ్రహం వలన ఈరోజు ఇలా ఈ దర్శనం జరిగిందని నేను నమ్ముతున్నాను. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. స్థానిక తాడేపూడెం ప్రభుత్వ పెన్షనర్స్ హాల్లో శనివారం పెన్షనర్స్ కార్యవర్గ సమావేశం సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు హరికుమార్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చెలో విజయవాడ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో హాజరై ఉద్యమంలో కోరికల సాధనలో భాగస్వాములు అవ్వాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు కురుమెల్ల బాలకృష్ణ, కోశాధికారి ఎండి మస్తఫా, ఎండి భాషా, ముత్యాల అర్జునరావు, కర్రె సూర్రెడ్డి, వి విశ్వరాజు, కార్యవర్గ సభ్యులు గాజుల మురళీకృష్ణ, నాగరాజు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కొప్పుశెట్టి చంటి అనంతలక్ష్ముల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీనివాస రామాలయం గోకులేర స్వామి వీధిలో ఉన్న శ్రీనివాస రామాలయంలో పొద్దున్నుంచి ప్రత్యేక పూజలు జరిగినవి. భక్తులు బాగా వచ్చినారు. ఇవాళ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరిన భక్తులు అన్నదానానికి ఎదురుకొచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అవకాశాన్ని బట్టి. ఈరోజు అన్నదానం చేసినారు మోడర్న్ కాలేజ్ చంటి గారు. దేవుడు ఆయనకు అనుగ్రహం నుంచి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీనివాస రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వాళ్ళ శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం అన్నదానానికి మా కొప్పిశెట్టి రమణయ్య గారు చంటి గారు మోడర్న్ కాలేజీకి ఆయన అధినేత, ఆయన ఆధ్వర్యంలో ఈ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి శ్రీనివాసుని యొక్క మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎలవెల ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారం కూడా మన ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్ని దానాల కల్లా అన్నదానం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది కాబట్టి భక్తులందరూ గమనించి ఏదో ఒక రోజున అన్నదానం చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని 12 మహాత్మా గాంధీ భవనంలో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. గాంధీ భవనం అభివృద్ధికి ఎన్ఎల్ఎన్ బాపిరాజు 2,50,000 రూపాయల విరాళంగా అందించారు. ఆయనను సర్వోదయ మండలి నాయకులు సత్కరించారు. గాంధీ తత్వంపై భారతీయ విద్యాభవన్ తాడేపూడెం విద్యార్థులకు క్విజ్ నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, ఉపాధ్యక్షులు సాగిరాజు జానకిరామరాజు, పి పద్మరాజు, భవన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కస్బా బెండపల్లిలో శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని మీ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తాడేపూడెం చెందిన యూటీఎఫ్ నాయకులు శుక్రవారం రాత్రి తెలుగుదేశం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలిసి వినతిపత్రం అందించారు. తాడేపూడెం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాసులను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రాలు అందించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు పి శివప్రసాద్,
ఎస్ రత్నరాజులు, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే వెంకన్న సాహెబ్, కేవి రామకృష్ణ, పూర్వ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, ముత్యాల రామకృష్ణ, సిపిఎస్ విభాగ నాయకులు పాల్గొన్నారు. స్థానిక కేఎస్ఎన్ కాలనీలోని శ్రీ అనంతమ్మ తల్లి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజ నిర్వహించారు. చోడగిరి పెదబాబు, చోడగిరి చిన్నబాబు, జొన్నల అన్నవరం, బి సూర్యనారాయణ రాజు, మాన్యం విజయదుర్గ, జి మహాలక్ష్మి, ఎస్ లక్ష్మీదుర్గ ఈ పూజలకు పర్యవేక్షించారు. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక నారాయణ జూనియర్ కళాశాలలో శనివారం సరస్వతి పూజ, సర్వమత ప్రార్థనలు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో జేఈఈ మెయిన్స్లో మాదిరిగానే తమ విద్యార్థులకు మంచి ఫలితాల కోసం డీజీఎం రమేష్ అతిథిగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీజీఎం రమేష్ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్లో విజయానికి కారకులైన అధ్యాపకులను, పేరెంట్లను అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ నాగబాబు మాట్లాడుతూ తాడేపూడంలో ది బెస్ట్ అనిపించే విధంగా ఫలితాలలో విజయడంగా మోగిస్తామని తెలిపారు. ఏజీఎం గణేష్, కోఆర్డినేటర్ అశోక్లు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ही है ये भारत देश ये अर्पण की भूमि है. ये जिएंगे तो इस भारत के लिए भी गंगा जल में बहती है हमारा भारत माता की బ్రాంచ్లో సరస్వతి పూజ చేయటం జరుగుతుందండి. యాక్చువల్గా 37 వారాల వ్యవధిలో వాళ్ళని తర్ఫీదు ఇచ్చి ఇంటర్లోని, ఎంసెట్లోని, మెయిన్స్లోని అలాగే అడ్వాన్స్డ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఆల్రెడీ మొన్న వచ్చిన జేఈ మెయిన్స్తో మంచి రిజల్ట్స్ తేవడం జరిగింది. దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో రేపు 1వ తారీఖు నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు, మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాను సార్. దానికి మన అధ్యాపక బృందం ఇచ్చిన తర్ఫీదునే కాకుండా దైవానుగ్రహం కావాలి కాబట్టి ఆ సరస్వతీదేవి పూజ ఈరోజు జరిపించడం జరుగుతుందండి. దీనికి సహకరించిన పేరెంట్స్కి, విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. నారాయణ విద్యా సంస్థల వారు ఈరోజు ఈ సరస్వతి పూజ జరిపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు జరగబోయే మార్చ్ 1 నుంచి పబ్లిక్ పరీక్షలకి మా పిల్లలందరినీ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ సాయశక్తుల ప్రిపేర్ చేయించారండి. ఈ మానవ శక్తితో పాటుగా ఆ దైవానుగ్రహం కూడా మాకు కలగాలని ఈ సంస్థ వారందరూ కూడా ఈ సరస్వతి పూజ జరిపించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం జరిపించడం వల్ల ఆ దేవుని ఆశీస్సులు కూడా మా పిల్లలందరి మీద ఉండి అనుకున్న దానికన్నా అధిక ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మెయిన్స్లో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ రాని విధంగా 97%తో తాడేపల్లిగూడెంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాము. ఈ ఐపీ పొజిషన్లో కూడా ఫస్ట్ పొజిషన్లో ఉండాలని ఈ పూజ జరిపించి ఆ ఆశీస్సులన్నీ కూడా మా పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. మా కాలేజ్లో సరస్వతి పూజ జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నారాయణ కాలేజ్ తాడేపల్లిగూడెం మెయిన్స్లో అత్యధిక స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే రేపు జరగబోయే ఐపీ ఎగ్జామ్స్లో కూడా ప్రథమ స్థానంలో మా కాలేజ్ ఉండాలి అని అలాగా టీచర్స్ మమ్మల్ని ప్రిపేర్ చేశారు. అలాగే టీచర్స్ దీవెనలే కాకుండా ఆ దేవుడి అనుగ్రహం కూడా మా మీద ఉండాలని ఈరోజు మేము మా నారాయణ కాలేజ్లో సరస్వతి పూజ జరుపుకుంటున్నాము. దానికి ఇదే ముఖ్య ఉద్దేశం. మమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన మా పేరెంట్స్కి, మా టీచర్స్కి, మా నారాయణ కాలేజ్కి ధన్యవాదాలు. Today we celebrated Saraswati Puja in our college. We prayed to Saraswati Devi and to bless us to get good marks in our exams. We are aiming for mains this year. This year we got town first in our Narayana College, Tadepalligudem. So next year we are aiming for more percentile and with good marks. Our teachers are preparing us for the next mains very progressively, and we will show us what we are. And next year we will in this year IP and in next year IP we will prove what we are preparing and what we are aiming for. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 293వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం ఆలపాటి లోకేష్, ప్రణీత దంపతులు, కేతల గుణేశ్వరరావు, పద్మజ దంపతులు, వారి కుమార్తె హర్షిణీల సహకారంతో అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
వెంకటేశ్వర గుడి దగ్గర నవరత్నాల టీం చే ప్రతి శనివారం జరపబడే అన్నదానం ఈ వారం 293వ వారానికి చేరుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ వారం మాకు దాతలుగా కేతల గున్నేశ్వరరావు గారు, పద్మజ దంపతులు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా, అలాగే ఆలపాటి లోకేష్, ప్రణీత వారు ఇద్దరూ కూడా మాకు ఈరోజు దాతలుగా సహకరించారు. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న, అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు తదితర కార్యక్రమాలు పెద్దల పేరు చెప్పి కార్యక్రమం ఏదైనా 10 మందికి అన్నం పెట్టి ఆ అన్నం తిన్నవారు అందరూ కూడా సుఖీభవ అని ఆశీర్వదించడం వల్ల వారి వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పని మనకు వేదాల్లో చెప్పబడింది. అందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, నిర్విఘ్నంగా ఈ అన్నదానం జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మేము పదే పదే కోరుకుంటున్నాము. ఇక్కడ అన్నదానానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7794847799. స్థానిక శంకరమఠంలోని శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సర్వమంగళ అమ్మవారికి 9 కాసుల నూతన సువర్ణ రత్నహారాన్ని అలంకరించారు. ప్రవచనకర్త నండూరి హేమమాలిని దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమహతి, ఓగేటి పండు, ఆదూరి కృష్ణమోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ వాసవి క్షేత్రంలో మాఘమాసం పౌర్ణమి సందర్భంగా శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆర్వే సంఘం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిపారు. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, పళ్ళరసాలు, కుంకుమలతో అభిషేకాలు చేశారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ఉదయం నిత్య పూజలు, అనంతరం పారాయణం చేశారు. సాయంత్రం దీపపు ప్రమిదలతో శోభాయాత్రను కాలువకు వెళ్లి అష్టోత్తర పూజల అనంతరం చంద్ర దర్శనం చేసుకున్నారు. ఇంద్రగూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఎం సుబ్రహ్మణ్యం, ధనలక్ష్మి, రమ్య, కె లావణ్య, భవానీ, రమాదేవి, రామలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. जय बोलो गंगा माता को तुषाराभम नमस्कारम समर्पयामि। जय श्री राम। ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.